ఇది ఇంక రెడీ అయిందో లేదో. హలో చెప్పండి. ఎక్కడా? ఇంటి దగ్గరే. ఏంటి ఇంకా బయలుదేరలేదా? బయలుదేరదామనే అనుకున్నాను, ఇంతలో ఊరు నుండి మా అమ్మమ్మ వచ్చింది. వస్తే ఎక్కడికే ముస్తాబయ్యావని అడిగింది. ఇంతలో మా అమ్మ వచ్చి విషయం చెప్పేసింది. ఏమంది ఏంటి? పెళ్లికి ముందు మొగుడుతో చెట్టా పట్టాలు వేసుకుని తిరగడం మన ఇంటా వంట లేదని క్లాస్ పీకింది. అంటే ఇప్పుడు ఆ క్లాస్ నాకు పీకుతున్నావా? అయ్యయ్యో అలా కాదండి, విషయం చెప్తున్నా. ఇప్పుడు వస్తున్నావా రావట్లేదా? అమ్మ అమ్మమ్మ కలిసి అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. ఎప్పుడు? ఇప్పుడే 1/2 గంటలో బయలుదేరుతారు. వాళ్ళు వెళ్ళగానే మీకు కాల్ చేస్తాను. ఆల్రెడీ మీ ఊళ్ళోకి వచ్చి అరగంట అయ్యింది, ఇంకా 1/2 గంట. వచ్చేసారా? ఎక్కడున్నారు? మీ ఊరు ఎంట్రన్స్ లో పెద్ద వంతునుందిగా అక్కడ. అడుగు దగ్గర. మడుగో గొడుగో. నువ్వు వచ్చే వరకు ఏం చేయాలి? మీకు దమ్ము కొట్టే అలవాటు ఉంది కదా? ఉంటే ఈ 1/2 గంట దాంతో కాలక్షేపం చేయండి. ఏం మాట్లాడుతున్నావే? అయ్ బాబోయ్, అమ్మమ్మ వచ్చేస్తుంది. నేను బయలుదేరే ముందు కాల్ చేస్తాను. ఓకే? హలో హలో హలో. చా పెట్టేసింది. ఈ ఆడవాళ్ళతో ఇంతే, ఎప్పుడు ఏం చెప్పకూడదు. సరేలే, పర్మిషన్ వచ్చింది కదా, ఈ లోపు దమ్మేసేద్దాం. ఈడెవడు పటాస్ క్యాన్ ఎట్లాగా ఉన్నాడే? అగ్గిపెట్టి దగ్గర ఉందేమో చూద్దాం. మాస్టారు మాస్టారు, వీడికి ఎక్కువైనట్టుందే. మాస్టారు అగ్గిపెట్టి ఉందా? అగ్గిపెట్టి అగ్గిపెట్టి తగలడాదా నన్ను? తగలెట్టేటి వెంట్రా, అగ్గిపెట్టి ఉందా? తగలడాదా అంటున్నా నన్ను? రే జాగ్రత్త పడతావు. ఈడబ్బా, వీడి తాగింది సరిపోయినట్లేదు, పోతావురా రే. తగలడాదా నన్ను? నువ్వు ఎవడ పంపడరా నన్ను? తగలడాదా నన్ను? రే బాబు, నిన్నేమన్నా నేను? ఎవడన్నదే? ఎవడ పంపడరా నన్ను తగలడమనే? రే నీకు ముందు ఎక్కువైంది, ఎల్రా బాబు. తాగపోతారు అనుకున్నావా? తోట తాతారా రా, నీ సంగతి నేను చూస్తాను. రాయ్ రాయ్, నీ సంగతే నేను చూస్తాను రా. పంపడరు నన్ను తగలడమనే? రే నన్ను అగ్గిపెట్టి అడిగి నన్నే తగలడతాను. రాయ్ నీ సంగతే నేను చూస్తాను రా. వీడికి ముందు ఎక్కువ ఏం మాట్లాడుతున్నాడు వీడికి అర్థం కావట్లేదు. తాగబోతాడండి. రే వెళ్ళు, ఇంటికి వెళ్ళు, జాగ్రత్తగా వెళ్ళు, జాగ్రత్త. ఛీ, దీని అమ్మ సిగరెట్టు, ఈ ఊరు, ఇది పెద్ద తాగుబోతులకు అడ్డాలాగా ఉంది. ఇంకా ఇలాంటి పిచ్చనా కొడుకుల్ని ఎంతమంది చూడాలో ఏంటో. మా ఊరి చరిత్రలో మైలురాయిగా నిలిచిన ఓ దేవకనికలమడుగా నీకు వందనం. ఇదేంటి కొత్త క్యారెక్టర్ లాగా ఉంది? చిన్నప్పుడు ఈత నేర్చుకోవడానికి గోచికొట్టు కట్టుకుని మరీ వచ్చేవాడిని, కానీ భయంతో గట్టు మీద ఉండేవాడిని. భయం పోలేదు, ఈత రాలేదు. ఆ భయం పెరిగి పెద్దదే, ప్రేమించిన అమ్మాయికి దూరం చేసింది, ఇష్టం లేని అమ్మాయితో పెళ్ళికి దగ్గర చేసింది. ఆ భయంతో నేను బ్రతకలేను. అందుకే నీలం తుఫాను మొదలైనప్పటి నుంచి చావడానికి ప్రయత్నిస్తున్నాను, కానీ ధైర్యం సరిపోలేదు. ఎప్పుడు ధైర్యం వచ్చింది, కానీ మడుగులో వాటర్ తగ్గింది. ఇంకా ఆలస్యం చేస్తే ఈ మాత్రం వాటర్ కూడా ఉన్నదని భయంతో దూకేస్తున్నాను. ప్రాణం మాత్రం తీసుకుని బాడీ మాత్రం గట్టి మీద వదిలే. అమ్మ నా కొడుకు నిజంగా దూకుతాడే ఏంటి? నీ అయ్యా ఎవడ్రా నువ్వు? 4 రోజుల నుంచి చేద్దామని పెద్ద పుడింగలో చాపుతున్నావు. ఎవడ్రా నువ్వు? చస్తానంటున్నావు. ఆత్మహత్య చేసుకోవడం నేరం, అది తెలుసురా నీకు? ఏంటి ఆత్మహత్య నేరమా? ఎవడ పెంచుకున్నా కొన్నాడు కోసం తినేయచ్చు, కానీ ఎవడ ప్రాణాడు తీసుకునే హక్కు లేదా? ఎదవలాజికల్ మాట్లాడనుకో దవడమే కొట్టేయగలను. అంతలా తెలుగుగా మాట్లాడేవాడు ఎందుకురా చావాలనుకుంటున్నావు? ఈ వయసులో కుర్రాడు ఎందుకు చావాలనుకుంటాడు? ఇంట్లో వాళ్ళు పాకెట్ మనీ ఇవ్వలేదనో, ఫ్రీగా ల్యాండ్ ఇచ్చినాను. నా కర్మ కొద్దీ రెండోదే. వర్మ సినిమాలాగా ముక్కలు ముక్కలుగా చెప్పుకో, బొమ్మరిల్లి సినిమాలాగా క్లియర్గా చెప్పు. ఇప్పుడు చెప్పు బాస్ కదేంటో. మా ఊరు ప్రెసిడెంట్ గారు అమ్మ మహాలక్ష్మిని 3 ఏళ్ళ నుంచి ప్రేమిస్తున్నాను. ఒప్పుకోలేదా? అసలు చెప్తేనే కదండి ఒప్పుకుందో లేదో తెలిసేది. ఏంటి చెప్పలేదా? ఎప్పుడు చెప్దామన్నా ఆమెను చూస్తే గుండె జిల్ జిల్ అంటుందా.
భయం వేసి చెప్పలేదు. అస్సలు నువ్వు ప్రేమిస్తున్నట్టు ఆ అమ్మాయికి చూచా గాయన తెలుసా? తెలిసే ఉంటుంది. మొన్న తను స్కూల్ వ్యాన్లో వెళ్తూ నాకు టాటా చెప్పింది. ఏ 1 minute మళ్ళీ కాల్ చేస్తాను. దానికి నువ్వేం చేసావు? నేను చెయ్యూపి టాటా చెప్పాను. నిజం చెప్పు. నేను చెయ్యూపుతూ వెనక్కి చూస్తే స్కూల్ పిల్లలు కూడా టాటా చెప్తున్నారు. అప్పుడు అర్థమైంది టాటా నాకు కాదు పిల్లలకని. ఆ తర్వాత మొన్న కార్తీక మాసం రోజున మా ఊరి శివాలయంలో పూజలు జరుగుతున్నాయి. పూజ అయిన తర్వాత ప్రసాదం పెంచి పెడుతుంది. అక్కడికి నేను వెళ్ళాను. అక్కడ మహాలక్ష్మి అన్నదాతను ఆదుకునే అన్నపూర్ణలా పులిహార పంచి పెడుతుంది. మరి నువ్వేం చేసావు? నేను ప్రసాదం కోసం లైన్లో నుంచి ఉన్నాను. భలే రిస్క్ చేసావు బాసు. నా చెయ్యి ప్రసాదంతో నిండిపోయింది. ఆ తర్వాత పెట్టిన ప్రసాదం సరిపోలేదనుకునే, హే మిస్టర్, ప్రసాదం ప్రసాదంలానే తినాలి, అన్నంలా తినకూడదు. ఎందుకంటే నవ్వుతారు అలాగా? నా మీద ఎంత ప్రేమ లేకపోతే పులిహోర ఎక్కువ తింటే వేడి చేస్తుందని చెప్పుద్ది. నీకు అలాగ అర్థమైందా బాసు? ఏ మీకేం తేడాగా అర్థమైందా? సరే సరే, నీకు చావటానికి కావలసినంత ధైర్యం ఉంది. ఇదే ధైర్యం తెలియ అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పు, నేను వస్తాను నీకు జతగా. ఇంకెప్పుడు కుదరదండి, ఆ టైం దాటిపోయింది. ఏ ఎందుకని? మొన్న అమ్మాయికి పెళ్లి ఫిక్స్ అయిపోయింది. చూడు బ్రదర్, ప్రియుడి కోసం మొగుడిని చంపిన భార్యామణులు చాలా మంది ఉన్నారు ఈ లోకంలో. ఖచ్చితంగా అమ్మాయికి నువ్వంటే ఇష్టమైతే నీ కోసం పరిగెత్తుకుంటూ వస్తుంది. అది వచ్చినప్పుడు నేను చేసుకోలేనండి. ఏ ఎందుకని? నేను తేడాగా ఉన్నానని మా నాన్న మా మావయ్య అమ్మాయితో పెళ్లి ఫిక్స్ చేశారు. బాసు, నీ కథలో ఎన్ని ట్విస్టులు ఉన్నాయా? కావాలంటే శుభలేఖ చూడండి. వచ్చే నెల 20వ తారీఖునే పెళ్ళి. ఏ ఈ అమ్మాయి కూడా బంగారులాగా ఉంది కదయా? ఏంటండి ఉండేది? దీన్ని చూస్తుంటే చిన్నప్పటి నుంచి ఎత్తుకు తిరిగింది తుడిచిన మొక్కే గుర్తు వస్తుంది. నాకు కళ్ళ ముందు పెరిగిందండి ఇది. అందుకే దీని మీద ఏ ఫీలింగో కలగట్లేదండి. ఇప్పుడు బాగుంది కదా బాసు? ఏం బాగండి, మనసుకి నచ్చాలి కదా. మరి ఇప్పుడు దీనికి పరిష్కారం ఏంటంటావు? ఎందుకు లేదండి, ఉంది. ఏంటది? నేను ఎప్పట్లాగే ఈ రిలేషన్ మీద నుంచుంటాను. మీరు ఎలా వచ్చి అలాగేంటి అలా వెళ్ళిపోండి. ఎక్కడికి? జైలుకా? ఏంటండి మీరు నేను అడగకుండా వచ్చి ఆపేశారు. ఇప్పుడు గంట మనకు అన్నట్లేదు. ఏదేమైనా సరే మీరు నన్ను గంటే వెళ్ళాల్సిందే. సరే సరే, నువ్వు చెప్పినట్టే చేస్తా కానీ ఎంతకీ మీ మాయది ఏ ఊరు? ఇక్కడే వెంకటాపురం. ఆ ఊర్లో మీ మాయ ఉన్న పెద్ద ఫేమసా? అబ్బో చాలా పెద్ద ఫేమస్ అండి. పప్పల మాస్టర్ అంటే అందరికీ తెలుసు. పప్పల మాస్టరా? అదేం పేరు? మా మాయ పిల్లలకు పాఠాలు చెప్పకుండా పిల్లలు తెచ్చుకున్న పప్పలు తినేసాడంట, అందుకే ఆ పేరు. సరే సరే, నాతో సరదాగా లారా. వెంకటాపురంలో చిన్న పని ఉంది, చూసుకుని వచ్చేద్దాం. గంటమంటే మళ్ళీ ఎక్కడికి రమ్మంటారేంటండి? చావడానికి ఏమైనా ముహూర్తం పెట్టుకున్నావా? లేదు. అయితే నువ్వు నాతో రా. వచ్చాక తప్పకుండా గంటేస్తారు కదా? తప్పకుండా గెంటేస్తాను, నువ్వు రా. అయితే పదండి. బాసు నువ్వు ఎప్పుడైనా ప్రేమలో పడ్డావా? లేదు బాసు, మొదటి చదువు తర్వాత జాబు, ఈ రెండింటితోనే నా టైం సరిపోయింది. ప్రేమ అనే మధుర క్షణాలు నా లైఫ్లోనే రాలేదు. అవి మధుర క్షణాలు ఏంటండి, మృత్యుగ్రహానికి రహదారులు. అయినా ప్రేమ అంటూ కూర్చున్నవాడికి చావడానికి చెట్టు పొట్ట ఎత్తుకోవాల్సిందే. చూడు బాస్, నువ్వు అన్నది నిజమే అయితే ఈ ప్రపంచంలోని శ్మశానాలన్నీ ప్రేమికులతోనే నిండిపోయేవి. ఎక్కడో నీలాంటి అసమర్థులు చేస్తారే తప్ప. సర్లేండి, గట్టు మీద ఉన్నవాడికి ఏం తెలుస్తుంది లోతు, దిగినోడికి తెలుస్తుంది. చూడు బాస్, గట్టు లోతని ఇటేషన్ తెప్పించావు అనుకో, మామూలుగా ఉండదు. అబ్బో దీనమ్మ జీవితం. ఇంత బతికి ఇంటి వెనకాల చచ్చినట్టు చిన్నప్పటి నుంచి ఆడుకున్న చెట్టుకే ఊరేసుకోవాల్సి వస్తుంది. నా అంత ఎదవ ఎవడుండడు. ఆపండి ఆపండి. మళ్ళీ ఏం గుర్తొచ్చిందయా?
చూడండి అక్కడ చెట్టు గురేసి చచ్చిపోతామని చూస్తున్నాడు. ఏ చచ్చే ముందే దివ్య దృష్టి ఉందేంటి? ఆడు చస్తున్నాడు ఈ చస్తున్నాడు అని చెప్తావు. చూడండి చచ్చిపోతామని చూస్తున్నాడు. అవునరా నిజమే. చేది అమ్మ పొద్దు నుంచి ఆడు ఈడు అంటూ అందరూ సావడమే ఈరోజు. రండి బాబు రండి. రండి తీడి బాబు కంగారు బాబు. అరే ఎవడ్రా నువ్వు? చవడం అంటే అంత తేలిక అనుకున్నావా? ఊరే చచ్చి అవన్నీ సాధిస్తావురా. అదే మేము రావడం కొంచెం ఆలస్యం అంటే చచ్చి ఊరుకుండేవాడు. అయినా ఊరే చచ్చే ముందు నేను నమ్ముకున్న వాళ్ళ గురించి ఆలోచించావా? అలా చూస్తారేంటి సార్? ఏదో చెప్పండి వీడికి. ఏం చెప్పమంటావురా? 10 నిమిషాల క్రితం వాడి పొజిషన్లో నువ్వు, ఇప్పుడు నువ్వు నన్నే మించిపోయావు. అయినా ఏం చేస్తాం? ఈ రోజు నా పొజిషన్ తలుచుకుంటే నాకే ఏడవాలో నవ్వాలో అర్థం కావట్లేదు. అయినా నీకు చచ్చిపోవాల్సినంత కర్మేం పట్టిందిరా. ఈ వయసులో చనిపోవడానికి ఏం కారణం ఉంటుంది సార్? నా ప్రేమ ఫెయిల్ అయిపోయింది, నా కలల సౌధం కూలిపోయింది, నా బ్రతుకు చీకటి అయిపోయింది. అరే బుజ్జా, పోయిటరీ చెప్పకరా, ఓపిక లేదు, పాయింట్కి రారా. నా పేరు నాగరాజ్ సార్. నేను ఒక అమ్మాయిని ప్రేమించా. అమ్మాయి పేరు మానస. మానస? అవును సార్, మా పప్పల మాస్టర్ గారి అమ్మాయి. ఆ అమ్మాయా? పెద్ద అందంగా ఉండదంట. ఏ అదం అన్నాడు సార్? మానస అందానికే అప్సరస. ఆమె పేరు వింటేనే నా మనసుకో నిష. ఆ అమ్మాయికి నీ విషయం చెప్పావా, లేకపోతే నీది కూడా వన్ సైడ్లోవా? చెప్పాను సార్. ఏమంది ఏంటి? మానస ఆగు. ఏంటి? నువ్వంటే నాకు చాలా ఇష్టం. అయితే ఏం చేయమంటావు? ఆగు మానస ఆగు ప్లీజ్. మానస మానస నేను చెప్పేది ఒకసారి విను మానస. ఏంటి చెప్పు. ప్రేమించమంటున్నానుగా. నేను మా బావని తప్ప ఎవరిని ప్రేమించను. ఆడేమన్నా పెద్ద మహేష్ బాబా? వాళ్ళకన్నా ఎక్కువ. ఇంకో ఛాన్స్ ఏం లేదా? ఇంకోసారి ఛాన్సు గిన్సు అన్నావంటే మొహం మీద యాసిడ్ పోసి తగలబెట్టేస్తా. నేను బ్రతుకుంటే అమ్మాయి వెంటపడతా. నేను వెంటపడితే అమ్మాయి యాసిడ్ పోయడం ఖాయం. అలా చావడం కంటే ఇలా చావడం బెటర్. అందుకనే ఇలా చేశాను సార్. నీకు అసలు వాళ్ళ బావ తెలుసా? ఎవడో కొట్టంగాడి గురించి నాకెందుకు సార్? కానీ వాళ్ళ బావ చాలా అదృష్టవంతుడు సార్. చూడు నాగరాజు, నీ కథకు మంచి సొల్యూషన్ చెప్తాను. ఇందాక నువ్వు నుంచున్న స్టూల్ మీదే కూర్చో. నువ్వు దా, నీతో కొంచెం పని ఉంది. చూడు శరత్తు, మీ ఇద్దరు కథలో ఒక్కరికే మనం ముగింపు కార్డేయగలం. అంచేత నువ్వు ప్రేమించిన అమ్మాయి ఎలాగో నీకు దక్కదు. నీ మరదలంటావా నీకు అసహ్యం. అంచేత వాడిని నీ మరదల్ని ఒకటి చేసి వాడికి శుభం కార్డు వేసామనుకో, నువ్వు ఎలాగో చనిపోవడానికి డిసైడ్ అయ్యావు కాబట్టి నీ ప్రాబ్లం క్లియర్ అయిపోద్ది. ఏమంటావు? ఏం మాట్లాడుతున్నారండి? అసలు ఏం మాట్లాడుతున్నారండి? ఏదో కాపాడారు కదా నువ్వు ఊరుకుంటుంటే. ఆడనే నా మరదల్ని కలిపామంటారా? మీరు వచ్చి నేను తోసేస్తారా? నువ్వే కదయా తోసేయండి అంటున్నావు. అది గతమండి. నా మరదలని ఎంతలో ప్రేమిస్తుంది తెలుసు కూడా చేస్తావా? కావాలంటే ఆడనే చంపేస్తాను. నేను నా మరదలను తప్ప ఎవరిని చేసుకోనండి. సరే, ఫిక్స్ అయిపోయావా? పక్కాగా ఫిక్స్. అయితే రా, ఇప్పుడు ఆడి కథకు ముగింపిద్దాం. హే ఏడీడు, మళ్ళీ ఇంకో చిట్టేమని చూసుకుంటాక వెళ్ళాడేంటి? పేడ ఎరగడైపోయింది సార్. ఎక్కడున్నాను సార్? హే అందులో ఏం చేస్తున్నావయ్యా? ఎలాగో చచ్చిపోతున్నాను కదని సెల్ అందులో పడేసాను సార్. వెతుక్కుంటున్నాను. గొప్ప నా కొడుకులు దొరుకుతారులే మనకి. సర్లే ఇలా రా, నీకు మంచి సజెషన్ చెప్తా. ఏంటి సార్? బాస్, నువ్వు ప్రేమించిన అమ్మాయి దక్కలేదని నువ్వు చావాలనుకున్నావు, కానీ నిన్ను ప్రేమించే అమ్మాయి ఇంతవరకు నీకు కనపడలేదా? కనపడలేదు సార్. చూడు, నువ్వు చావడానికి ప్రయత్నించే ముందు మేము వస్తామని నువ్వు అనుకోలేదు, కానీ మేము వచ్చాం. అలాగే నీ లైఫ్లో కూడా నిన్ను ప్రేమించే అమ్మాయి సడన్గా రావచ్చుగా. అవును సార్. అందుకని అప్పటి వరకు నువ్వు వెయిట్ చేయాలిగా. అవును సార్. ఈ చావు కార్యక్రమానికి ఫుల్ స్టాప్ పెట్టి ఆ లవ్ గేమ్కి తెరది. ఇలాంటి పిచ్చి పనులు చేయాలి. అలాగే సార్. ఓకేనా? బాయ్, ఆల్ ది బెస్ట్. ఓకే సార్. ఉంటా బాజు, బొక్కెత్తాను నీకు. హలో బాస్, వెంకటాపురంలో ఏదో పని ఉందన్నా? లేదు బాస్, వచ్చిన పని అయిపోయింది, పద.
యాహూ! ఏంటి బాస్ అంత హ్యాపీగా ఉన్నావు? నా మరదలు నన్ను అంతలో ప్రేమిస్తుందంటే చాలా హ్యాపీగా ఉంది బాస్. ఇరగదీసేయి. యాహూ! బాస్ మనం ప్రేమించడం కన్నా మనం ప్రేమించబడటం ఎంత హ్యాపీయో నీకు ఇప్పుడు తెలిసింది కదా. అవును బాస్, నువ్వు చెప్పింది నిజమే. జస్ట్ 1 minute. హలో. నేను రెడీ అయిపోయాను, త్వరగా రండి. ఓకే ఓకే రైట్, 5 minutesలో నేను అక్కడ ఉంటాను. రైట్ బాస్, అయితే ఉంటాను. హలో బాస్ 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 ఒక నిమిషం. బాస్ నా మ్యారేజ్కి మీరు ఖచ్చితంగా రావాలి. కార్డు తీసుకున్నాను కదా అని మ్యారేజ్కి వస్తానని చెప్పి ఎక్స్పెక్ట్ చేయకు. అదేంటి బాస్ రోడ్డు మీద ఇచ్చానా? మీరు నాకు పరిచయం ఏంది రోడ్డు మీద కదా బాస్? లేదు బాస్, అదే రోజు నా మ్యారేజ్ కూడా. ఎవరా అదృష్టవంతురాలు బాస్? మీ ఊరు ప్రెసిడెంట్ గారు అమ్మాయి సీతామహాలక్ష్మి. బాస్ నేను ఇప్పుడు ఏమన్నా కూడా మీరు మనసులో పెట్టుకోకూడదు. అదేం లేదు బాస్, అందమైన అమ్మాయి అద్దం లాంటిది, ప్రతి ఒక్కడూ చూడాలనుకుంటాడు. నా సీతామహాలక్ష్మికి నువ్వున్నట్టే నీ మరదలకు కూడా ఎవరైనా ఫ్యాన్ ఉంటారనుకున్నా, బై ఛాన్స్ మనకి అక్కడ పెద్ద ఏసీఏ తగిలిందనుకో. ఎనీహౌ ఆల్ ది బెస్ట్ బాస్. ఓకే రైట్ బాస్, బాయ్, మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ బాస్. హలో హలో మానస, నేను భావనే. ఎక్కడున్నావు? ల్యాండ్ ఫోన్ చేస్తే ఎక్కడ ఉంటారు? ఇంటి దగ్గరే. అంకుల్ ఏంటి జాను?